అంటే మనం సైనిక పరంగా చూస్తే వాళ్ళ స్థావరాల విషయంలో ఎంత జాగ్రత్తగా మనం ఎంత అప్రమత్తంగా ఉన్నాం సార్, ఎంత కాషన్స్ తీసుకుంటాం? మనం ఏం చేయాలంటే మన ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ అండ్ మన ఆర్మీని మోడర్నైజ్ చేయాలి. పాత చట్టాలు ఎప్పుడు పనికిరావు, పాత రూల్స్ ఏం పనికిరాదు, పాత స్ట్రాటజీస్ కూడా పనికిరాదు. ఎస్పెషల్లీ యుక్రెయిన్ రష్యా వార్ మన అదే నేర్పించింది. ఆపరేషన్ సింధూర్ కూడా అంతే. మీకు పెద్ద పెద్ద ఆర్మీలు అక్కర్లేదు, యూ హ్యావ్ టు హ్యావ్ స్మార్ట్ ఆర్మీస్ నా. సరే మీకు కావాలి ఫుడ్ సోల్జర్స్ అంటాం మనం, వాళ్ళు కావాల్సిందే. కానీ మీరు ఈ ఆపరేషన్ సింధూర్లో ఎక్కడైనా ట్యాంకులు చూసారా? లేదు. ఎక్కడైనా మనుషులు తుపాకీ తీసుకొని మన బాహుబలి సినిమా అలాంటి పరిగెత్తుంటే అటువైపు వెళ్తుంది చూసారా? సెకండ్ వరల్డ్ వార్లో కూడా జరుగుతున్నప్పుడు లేదు. సో ఆ కాన్సెప్ట్ పోయింది. మన ఇక్కడ కూర్చొని బటన్ దబాయించిన ఒక మిసైల్ అక్కడికి పోయింది. ఎయిర్ ఫోర్స్ ఏమో మన బార్డర్ దగ్గర నిలబడి ఫైర్ చేశారు. సో వీ నీడ్ మోడర్న్ ఎయిర్క్రాఫ్ట్, వీ నీడ్ డ్రోన్ ఆర్కిటెక్చర్. కానీ దీని అన్నిటికీ డినై చేసేది యూఎస్. మనం ఎస్పెషల్లీ పోఖ్రాన్ ఫస్ట్ బ్లాస్ట్ జరిగినప్పుడు, ఇందిరాగాంధీ గారు చేసినప్పుడు అండ్ వాజ్పేయి గారు చేసినప్పుడు కూడా మన మీద శాంక్షన్స్ పెట్టారు యూఎస్. టారిఫ్ కాదు, శాంక్షన్స్. నాట్ జస్ట్ యూఎస్, యూరోప్ నుంచి మనం ఎప్పుడు మర్చిపోకూడదు యూరోప్ రోల్ దీంట్లో. మనం యూఎస్ని ఎప్పుడు తిడుతుంటాం, కానీ యూరోప్ ఇస్ ఆల్సో ఈక్వల్లీ గిల్టీ. మన ఒక పిన్ కూడా కొనలేమని చెప్పి మొత్తం మన మీద శాంక్షన్ పెట్టారు. అప్పుడే కోకోకోలా ఇండియా నుంచి బయట తరిమి కొట్టి మన థమ్స్ అప్ స్టార్ట్ అయింది ఇండియాలో. జార్జ్ ఫెర్నాండెస్ గారు, మనం మర్చిపోకూడదు. అఫ్కోర్స్ హ్యాపెండ్ అట్ లేటెస్ట్ స్టేజ్, బట్ దట్ ఈస్ ఒక ఏం చెప్తారు దాంట్లో పుష్ అనమాట అక్కడి నుంచి జరిగింది. దట్ వీ కెన్ ఆల్సో డెవలప్ అవర్ ఓన్ స్టఫ్ అని చెప్పి. మీ మీద ఏ రోజు అట్లాంటి ఆంక్షలు పెడతారో ఆ రోజు మనం మన ప్రోడక్ట్స్ డెవలప్ చేసుకుంటాం. అండ్ ఈసారి కూడా మనం అదే చూపించాం. మన మీద శాంక్షన్స్ పెట్టండి. మన టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ మీద చాలా పెద్ద దెబ్బ తగ్గింది. ష్రింప్ ఆంధ్ర వైపు నుంచి వెళ్తున్న ష్రింప్స్కి. కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆల్టర్నేటివ్ మార్కెట్ చూసుకున్నారు, డొమెస్టిక్ మార్కెట్ చూసుకున్నారు. మన డొమెస్టిక్ మార్కెట్ ఎంత పెద్ద మార్కెట్, కానీ వీరేమనుకున్నారు యూఎస్కి వెళ్తే ఎక్కువ డబ్బులు సంపాదించుకుని అక్కడ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ అమ్ముకుంటున్నారు. సో ఇండియా పర్చేసింగ్ పవర్ కూడా మారిపోయింది కదా చాలా మటుకు. 70s ఉన్న పర్చేసింగ్ పవర్ కాదు ఇప్పుడు ఉన్న పర్చేసింగ్ పవర్. సో మన ఇక్కడ లోకల్ ఇప్పుడు కీటెక్స్ చూడండి, మన ఇండియాస్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ చిల్డ్రన్స్ హాస్యరీ, వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్. వాళ్ళు మొత్తం మార్కెట్ యూఎస్లో ఉండే. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు డొమెస్టిక్ మార్కెట్లో షాపులు పెట్టుకుంటున్నారు. ప్రతి షాప్లో మేము 2.5-3 crores టర్న్ ఓవర్ చూస్తున్నాం. మాకు యూఎస్ కన్నా ఎక్కువ మాకు టర్న్ ఓవర్ ఇక్కడ వచ్చేస్తుందని చెప్తున్నాం. ఇది రాజధాని గారు జరగాల్సింది. ఇది దట్ అమెరికా ఒక చట్టం తీసుకొచ్చినప్పుడు మనం ఆ చట్టంని ఇమ్మీడియట్గా కౌంటర్ చేయాలి. వీ షుడ్ స్టాండ్ అప్ ఆన్ అవర్ ఓన్ అనమాట. వీఆర్ నాట్ అ సౌత్ కొరియా, వీఆర్ నాట్ అ జపాన్, అండ్ డెఫినెట్లీ వీఆర్ నాట్ అ వియట్నాం, వీఆర్ నాట్ అ పాకిస్తాన్. అంటే ఇక్కడ 2-3 యాంగిల్స్ ఉన్నాయి సురేష్ గారు. మనము సరే ఇంటర్ కాంటినెంటల్ ఇష్యూస్ ఒకటి, రెండోది ఏంటంటే ఒకసారి మన డిఫెన్స్ మినిస్టర్స్, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ ఇందిరాగాంధీ గారి హామీ నుంచి చూద్దాం. ఆ మాటకు వస్తే నెహ్రూ గారి హామీ నుంచి కూడా చూడాలి. డిఫెన్స్ మినిస్టర్ది వాళ్ళ వైఖరి ఎలా ఉంది, ఈరోజు మన వైఖరి ఎలా ఉంది? కృష్ణమేనన్ తీసుకోండి, అదే ఇండియాస్ ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్. ద డిజాస్టర్. మన 62 వార్ ఓడిపోయింది, 65 వార్ అంతా రెస్పాన్సిబిలిటీ కృష్ణమేనన్ ఉంది. నెహ్రూ చాలా ఫేవర్. అండ్ కృష్ణమేనన్ ఏది చెప్తే మాట వింటుండే నెహ్రూ. అన్ప్రిపేర్డ్ ఆర్మీని చైనా దగ్గర వార్కి పంపించి మనం ఓడిపోయాం వారు. అది మనం ఎంతోమంది సోల్జర్స్ని కోల్పోయాం ఆ టైంలో. డ్రెస్సులు లేవు, యూనిఫామ్ లేవు, షూస్ లేవు, అట్లా పంపించాం మనం వారికి. సో ఆ పరిస్థితి నుంచి మనం ఎక్కడికి వచ్చాం ఇప్పుడు. ఎస్ఎం కృష్ణ గారు ఒకసారి పోర్చుగల్ ఫారిన్ మినిస్టర్ స్పీచ్ తీసుకొని చదువుకున్నాడు, మన స్పీచ్ అని చెప్పేసి. ఆ పరిస్థితి మనం ఇప్పుడు జయశంకర్ గారు మాట్లాడుతున్న లాంగ్వేజ్ చూడండి. వీఆర్ స్టాండింగ్ అప్ అండ్ ఫైటింగ్. మేము ముందు బెండ్ కాము. వీఆర్ నాట్ ఎ పాకిస్తాన్. పాకిస్తాన్ వాడు ఇవాళ పిలిస్తే ఇమ్మీడియట్ వైట్ హౌస్లో ఉంటాడు నెక్స్ట్ డే. ఆడేదైనా బిర్యానీ పెడతాడు, తిండి పెడతాడే అనుకొని, లేకుంటే ఏదైనా డబ్బులు ఇస్తాడని చెప్పేసి. ఇది పాకిస్తాన్ పరిస్థితి అయిపోయింది. వాళ్ళ దగ్గర ఆట లేదు, తినడానికి ఏం లేదు. యూఎస్ ఇస్తున్న డబ్బులతో బతుకుతున్నారు వాళ్ళు. దీనికన్నా ముందు ఆఫ్ఘనిస్తాన్ ప్యారలల్గా అటు టెర్రరిస్టులకి ఇస్తుంది, వీళ్ళకి ఇస్తుంది. డెఫినెట్లీ. వాళ్ళ మేజర్ ఎక్స్పోర్ట్ ఏముంది? వాళ్ళ టెర్రరిజమే కదా, అదే ఎక్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు. ఇటువైపు ఇరాన్ దగ్గర ట్రై చేశారు, అది పోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? బలూచిస్ మీద వేస్తున్నారు బాంబులు తీసుకొని, తాలిబాన్ మీద వేస్తున్నారు. ఏ రోజు తాలిబాన్ తిప్పి కొడతారు? ఇప్పుడైతే పీస్ టాక్స్ నడుస్తుందో అందరు క్వైట్గా కూర్చున్నారు, కానీ ఏ రోజు తాలిబాన్ పిచ్చి పట్టేస్తుందో ఆ రోజు పాకిస్తాన్ ధ్వంసం చేసేస్తారు వాళ్ళు. దీనికన్నా ముందు కూడా చేశారు వాళ్ళు. సూసైడ్ అటాక్ నుంచి ఏమైనా చేయొచ్చు వాళ్ళు. పాకిస్తాన్ ప్రాబ్లం ఏమిటంటే తాలిబాన్ మన దగ్గర వచ్చి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, మన ఎంబసీ ఓపెన్ చేసుకున్నాం, మనం వాళ్ళకి ఆయుధాలు ఇస్తున్నాం, వాళ్ళకి హాస్పిటల్ కట్టిస్తున్నాం, వాళ్ళ రోడ్లు ఇంప్రూవ్ చేస్తున్నాం, అన్నీ మనం చేస్తున్నాం. అది పాకిస్తాన్కి నచ్చట్లేదు. సరే మీరు చేయండి రా అంటే అది కూడా లేదు, వాళ్ళ దగ్గర డబ్బులే లేవు. ఇప్పటికీ వాళ్ళని బలుచిల్ని థర్డ్ రేట్ గాని చూస్తారు కదండి. ఇప్పుడేనా మీరు ఖైబర్ పఖ్తూనా నుంచి మీరు బలూచిస్తాన్ పక్కకి వెళ్ళేసరికి థర్డ్ రేటే వాళ్ళు. తెహరీక తాలిబాన్ అనేది ఎవరు తయారు చేశారు? వీళ్ళే తయారు చేశారు కదా. తాలిబాన్ ఎవరు తయారు చేశారు? ఇదే పాకిస్తాన్ తయారు చేశారు. భస్మాసుర్ ఎఫెక్ట్ అంట నేను ఎప్పుడు దాన్ని తీసుకొచ్చి మన తలమే పెట్టేస్తారు లాస్ట్లో. అదే జరిగింది కదా పాకిస్తాన్తో. సో డెఫినెట్గా పాకిస్తాన్ ఏ రోజు ఆ రోజు చేస్తున్న పాపాలన్నీ మళ్ళీ వాళ్ళకి తిరిగి వస్తుంది ఇప్పుడు. కానీ యూఎస్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? చాలామంది అడుగుతారు.
మళ్ళీ యూఎస్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? సో యూఎస్ వాజ్ లుకింగ్ అట్ బిగర్ గేమ్ ప్లాన్. మీరు బిలీవ్ చేయరు, లాస్ట్ మంత్ ఫస్ట్ వీక్ అనుకుంటాను ఒక కంప్లీట్ కన్సైన్మెంట్ ఆఫ్ రేర్ ఎర్త్స్ పాకిస్తాన్ నుంచి తీసుకెళ్లారు యూఎస్కి. అవును, అమ్ముకుంటున్నారు. మీరు చూసుంటారు ఆ షార్ట్ వైట్ హౌస్లో ఒక డబ్బా తీసుకొచ్చి అసీముని చూపిస్తున్నాడు, చూడండి ఏదో మనకు ఈ సేల్స్ మ్యాన్ అమ్ముతారు చూడండి రోడ్లో, చూడండి సార్ ఇది సాక్స్, ఇది బెల్ట్, ఏం కావాలి ఇదని తీసుకోండి మీరు అని చెప్పేసి అట్లా ఒక డబ్బా తీసుకొని చూపిస్తున్నాడు, ఈ రేర్ ఎర్త్ మన దగ్గర ఉంది, ఈ రేర్ ఎర్త్ మన దగ్గర ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, మీరు చెప్పండి ఏం కావాలి మీరు తీసుకోండి. యూ కెన్ కమ్ అండ్ ఎక్స్ప్లోర్. ఎక్స్ప్లోర్, టేక్ ఇట్ అవే, ఎక్స్ప్లోర్ అని డిగ్ అండ్ టేక్ ఇట్ అవే, మాకు డబ్బులు ఇవ్వండి. సో వెళ్తూ కొంచెం పడేస్తాడు, చిల్లర పడేస్తాడు, తీసుకొని దాంతో బతుకురా నువ్వు అని చెప్పేసి. ఇది అమెరికా. సో అమెరికాకి ఏం కావాలంటే అక్కడ వాళ్ళు తవ్వుతున్నప్పుడు వాళ్ళ కాంట్రాక్టర్ మీద ఎవరు దాడి చేయకూడదు, అమెరికన్ కాంట్రాక్టర్స్ మీద. దానికోసం పాకిస్తాన్ ద్వారా ఏం చెప్పారు, మీరు బాంబులు వేసుకోండి. తేరిక తాలిబాన్ ఉండొచ్చు, ఇటువైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో ఈ డబుల్ స్టాండర్డ్ అదే అంటున్నాను. మళ్ళీ మన అటాక్ చేసినప్పుడు ఏమంటారు, ఓ నో 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 హ్యూమన్ రైట్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు ఎవరు, లష్కర్ ఏ తైబా వాళ్ళ, హర్కతుల్ అన్సార్ వాళ్ళ, ఇది అర్థం కాదు నాకు. ఈ ప్రాబ్లం అంటే డబుల్ స్టాండర్డ్స్ అంటే అమెరికాది. మీరు ఆఫ్ఘనిస్తాన్లో చేసిన గొడవ ఏంటి, ఆఫ్ఘనిస్తాన్లో ఒక గవర్నమెంట్ ఉండే, సోవియట్ పపెట్ గవర్నమెంట్. దాన్ని మీరు కావాలని చెప్పి అక్కడి నుంచి వాళ్ళని కొట్టి పంపించారు. గుల్బతున్ హెక్మతియారా ఏదైనా అన్నీ ఉండే ఆ టైంలో. అయిపోయింది, వాళ్ళు పారిపోయిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ మీరు వెళ్ళి అక్కడ కూర్చున్నారు, మళ్ళీ మీ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. అది ఐసిస్ అయిపోయింది, అప్పుడు అల్ఖైదా అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఏ ప్రాబ్లం, మళ్ళీ మీరు పారిపోయారు, మళ్ళీ తిరిగి తాలిబాన్ వచ్చారు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీరు ట్రై చేస్తున్నారు అక్కడ బాగరామ్ ఎయిర్ ఫోర్స్ మాకు కావాలని చెప్పి, అది భారతదేశానికి ఇస్తా అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి ఇప్పుడు మన దగ్గర. సో ఈ చట్టాలు అదే అంటున్నారు. మీరు లిబియా చూడండి, లెబనాన్ చూడండి, మీరు ఏ దేశంలోనే వీళ్ళు ఎక్కడ వెళ్ళారో. బట్ ఒకటి సార్,